ఈ 5వ సంచికకు మీ అందరికీ స్వాగతం. గత 4 వారాలకు మళ్ళీనే ఈ వారం కూడా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రఖ్యాత గేయ రచయిత శ్రీ అనంత్ శ్రీరామ్ గారికి కూడా స్వాగతం. సియాటల్ బెల్వ్యూలోని ఇంటర్లేక్ హై స్కూల్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్లో జరుగుతున్న పాడుతా తీయగా స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈ సంచికలో 6 పోటీ పడుతున్నారు. ఇది 2వ బృందం అన్నమాట. 3వ సంచిక తర్వాత అంటే వచ్చే వారం జరిగే సంచిక తర్వాత ఈ 3 వారాల వీళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి మార్కులు సగటు వేసి అందులో తక్కువ వచ్చిన 3 నిష్క్రమించడం జరుగుతుంది. ఈ ధారావాహిక ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 బహుమతులుగా అందిస్తున్న యప్ టీవీ అధినేత శ్రీ ఉదయ్ గారికి మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈ సియాటల్ నగరానికి ఘనమైన సంగీత చరిత్ర కూడా ఉంది. ఇక్కడ సుమారు 2 డజన్ల జాజ్ క్లబ్లున్నాయి. సుప్రసిద్ధ రాక్ మ్యూజిషియన్ జిమి హెండ్రిక్స్ మరియు రే చార్ల్స్, క్విన్సీ జోన్స్ లాంటి జాజ్ కళాకారులు ఇక్కడి నుంచే తన సంగీత యాత్ర మొదలుపెట్టారు. అలాంటి స్వర ప్రపంచంలో పాడుతా తీగ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా 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 సంతోషదాయకం. ఈ వారం సీతమ్మ పెళ్ళి సినిమా బాపు గారు దర్శకత్వం వహించిన సినిమాలో వేటూరి సుందరరామూర్తి గారు రాసిన పాట, నేను స్వరపరిచి పాడిన పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను మీ అందరి అంగీకారంతో. చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే నాకు నువ్వే, అన్ననైనా నాన్ననైనా నీ కంటి రెప్పంటి నేనే నీకు నేనే. అమ్మ కడుపే చల్లగా నువ్వు వర్ధిల్లవే పచ్చగా, కన్న కలలే పండగా ఈ అన్న చెల్లాయిగా. చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే నాకు నువ్వే. కలివేళ అన్నను అయినా అన్నమైనే పుట్టనా, నీ బొజ్జనే నింపనా. నిద్దుర వేళ అమ్మను కానా, జోలలేనే పాడనా.
జోలై నేనుగనా జో జో లాలి లాలి జో లాలి అమ్మ కడుపే చల్లగా నువ్వు వర్ధిల్లవే పచ్చగా కన్న కలలే పండగ ఈ అన్న చెల్లాయిగా రాపిడి కళ్ళు రానంత దూరాలలో నా గుండెలో దాచనా జనకుడు నేనై జానకిలాగా అత్తింటికే పంపనా పుట్టిల్లుగా మిగలనా అన్నగా ఏడేడు జన్మాలకి అమ్మ కడుపే చల్లగా నువ్వు వర్ధిల్లవే పచ్చగా కన్న కలలే పండగ ఈ అన్న చెల్లాయిగా చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే నాకు నువ్వే అన్ననైనా నాన్ననైనా నీ కంటి రెప్పంటి నేనే నీకు నేనే నువ్వే నాకు నువ్వే నేనే నీకు నేనే. ధన్యవాదం. పాటలన్నీ కూడా వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి పాటలే. ముందుగా ప్రియను ఆహ్వానిద్దాం మనం. ప్రియంగా ప్లీజ్. అందరికీ నమస్కారం. ప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ గారు, సంగీతం ఇళయరాజా, గానం చిత్ర. ఘర్షణ సినిమా నుంచి నిన్ను కోరి వర్ణం. శుభం. ఆల్ ది బెస్ట్. వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. ఉడికించే చిలకమ్మ నిన్నూరించే ఒలికించే అందాలే ఆలాపించే ముత్యాల బంధాలే నీ కందించే అచ్చట్లు ముచ్చట్లు తానాసించే మోసల్లోన చిన్నది నీవే తాను అన్నది కలలే విందు చేసనే నీతో పొందుకోరనే ఉండాలని నీ తోడు చేరిందిలే నాడు సరసకు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం
ఉరిగిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఈ వీణా మీటేది నీవేనంట నా తలపు నా వలపు నీదేనంట పరువాల పరదాలు తీసే పూట కలవాలి కరగాలి నీలోనంట పలికించాలి స్వాగతం పండించాలి జీవితం నీకు నాకు ఈ క్షణం కానీ రాగ సంగమం నీ జ్ఞాపకం నాలోన సాగేనులే వేల సరసకు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. ధన్యవాదాలు. బాగా పాడావు. కాకపోతే అనడానికి అనడానికి తేడా ఉంది కదా. ఇది రెండో రకం ప్రొనౌన్సియేషన్ ఉండాలి ఈ పాటకి. కొద్దిగా గాంభీర్యం ఎక్కువైందేమో పాటలో అనిపించింది. అది బహుశా నేను వినడం లోపం కూడా అయ్యి ఉండొచ్చు, అదే నిజం అయ్యి ఉండొచ్చు. అచ్చట్లు ముచ్చట్లు తానాసించి అక్కడ ఎంత బాగా అంటున్నావో సంగతి చాలా బాగుంది. ఆ సంగతి రెండు చరణాల్లోనూ నిన్ను కోరి వర్ణం వర్ణం అక్కడ కూడా డీటెయిల్స్ ఉంటే బాగుంటుంది. ఉరికినవా తలబుల రఘురామ రామ అనుదినము నిన్నుకు. ఈ పాట గమకాలు ఉండవలసిన పాటే. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియకుండా నిన్ను కోరి వర్ణం అని పెట్టేశారు. ఇది నిన్ను కోరి అనే వర్ణం. మామూలుగా మనకు సంగీతపరంగా నేర్చుకుంటున్నప్పుడు వర్ణమే. నిన్ను కోరి ఉన్నాను అని వస్తుంది. నిన్ను కోరి వర్ణం అన్న మాటని తమిళంలో ఏం చేశారంటే వారు వర్ణం, వర్ణాన్ని విడదీస్తే వర్ణం రావాలి అని అర్థం. దానికి కూడా నిన్ను కోరి వర్ణం అంటే అర్థమే లేదు. అది తెలుగు, ఇది ఏదో బాగుంది కదా అని అక్కడ దాకా పెట్టుకొని తర్వాత వేరే రాసేశారు. తెలుగులోకి అనువాదం చేస్తున్నారు కాబట్టి నిన్ను కోరి వర్ణం అనే రాయాల్సి వచ్చింది. సో దానికి పెద్ద అర్థం మనం ఆపాదించాల్సిన అవసరం లేదు. కానీ ఆ వర్ణంతో మొదలెట్టారు కాబట్టి మిగతా గమకాలన్నీ అలా ఉండాలని ఆయన అలాగే చేశారు. పాట పాడే పక్వం అదైతే ఆర్కెస్ట్రేషన్ అంతా కూడా మోస్ట్ మోడర్న్గా చేశారు ఆయన. చాలా మోడర్న్గా చేశారు, చాలా జాజీగా ఉంటుంది. దట్స్ ఇళయరాజా. వాట్ ఎవర్ యూ హ్యావ్ సాంగ్ ఈజ్ రైట్, బట్ ది థింగ్ ఈజ్ లోవర్ నోట్స్కి వెళ్తున్నప్పుడు ఎక్కువ గాలి వస్తుంది మీ దగ్గర శబ్దం కంటే కూడా. అలాగని శృతి ఎక్కువ చేస్తే పైన పాడడానికి కష్టపడుతున్నారు. సో మీ వాయిస్ టింబర్ని బట్టి సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మీ చేతుల్లోనే ఉంటుందన్నమాట. అదర్వైజ్ ఇట్ నిన్ను కోరి వర్ణం వర్ణం ఆ లో నోట్ పాడుతున్నప్పుడు కూడా తానన్నారతానలో ఎంత గంభీరంగా ఉంటుందో కింద కూడా అది అందుతుందో లేదో అన్నట్టుగా సాఫ్ట్గా పాడకూడదు. నిన్ను కోరి వర్ణం వర్ణం ఆ నోట్ కూడా గంభీరంగానే ఉండాలి. వర్ణం అన్నట్టుగా ఉండకూడదు, రహస్యంగా ఉండకూడదు. మిగతా అంతా బాగుంది, ఉచ్చారణ దోషాలు ఏమీ లేవు. బట్ నాకు ఆ సంగతి చాలా బాగుంటున్నారు మీరు. ముత్యాల బంధాలే నీకందించే కరెక్ట్గా మ్యూజిక్ డైరెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేశారో ఆవిడ ఏం పాడారు అది చాలా అందంగా పాడారు. ఆ డీటెయిల్స్ మిగతా సంగతులన్నింటిలో కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. వెరీ బ్యూటిఫుల్లీ ప్రెజెంటెడ్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. అనుకోకుండా ఒక అతిథి కూడా తెలుగు సినీ గేయ రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు కూడా అయినటువంటి శ్రీ విశ్వ గారు ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా
స్వాగతం తెలియజేసుకుంటున్నాం పాడతా తీయగా బృందం తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత అనుకృతిని ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ అనుకృతి. అందరికీ నమస్కారం. అనుకృతి ఎంపిక చేసుకున్న పాట రచన సామవేదం షణ్ముఖ శర్మ గారు, సంగీతం ఎస్సి రాజ్ కుమార్, గానం చిత్ర. రాజా సినిమా నుంచి పల్లవించు తొలి రాగమే. శుభం భూయాత్. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం. సరికొత్తగా సాగు ఈ పాట, విరిగాలులు ఆడే సయ్యాట, ఒక చల్లని తోడు చేయూత, నా పాటల తీగ తొలిపూత. నాలుగు దిక్కుల నా చిరు పాటలు అల్లుకునే సమయం, రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం. స్నేహమే ఊపిరి, కదిలే కలల సరిగమలే పాటలో మాధురి. కలిసినవి కోయిలెన్నో శ్రోతల వరుసలలో, శిలలై నాచి గురించును నా పల్లవి పలుకులలో. ఇంద్రధనుసు సైతం తనలో రంగులనే, ఇప్పటికిప్పుడే సప్త స్వరాలుగా పలికెను నాతోనే. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం. బ్రతుకే పాటగా మారి బాటని మార్చగా, వెతికే వెలుగులో కాలే ఎదురుగా చేరగా. అణువణువు ఎటు వింటున్నా నా స్వరమే పలికే, అడుగడుగున స్వరములలో సిరులెన్నో చిలికే. ఆలకించనే కాలం నాలాపననే, పాటల జగతిని ఏలే రాణిగా వెలిగే శుభవేళ. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం. సరికొత్తగా సాగు ఈ పాట, విరిగాలులు ఆడే సయ్యాట, ఒక చల్లని తోడు చేయూత, నా పాటల తీగ తొలిపూత. నాలుగు దిక్కుల నా చిరు పాటలు అల్లుకునే సమయం, రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం. ధన్యవాదాలు. మామూలుగా శివరంజన్ని ఆధారంగా చేసుకున్న పాటలు ఏదైనా ఎంత సాహిత్యం, ఎంత మనకి హాయి గొలిపే సాహిత్యం ఉన్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ ఆ కరుణరసం వినిపిస్తూ ఉంటుంది శివరంజన్లో. కానీ నువ్వు పాటను ఆస్వాదిస్తూ, ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారని, అనంత శ్రీరామ్ ఉన్నాడని ఏమీ ఆలోచించకుండా హాయిగా ఆస్వాదిస్తూ పాడావు కాబట్టి ఆ కరుణరసం ఆ పాటలో ధ్వనించకుండా చాలా హాయిగా ఉంది పాట.
అది నువ్వు సాధించిన విజయం ఈ పాట వరకు. ఎస్ఏ రాజ్ కుమార్ గారి సంగీతంలో ఆయుపట్టు ఫిమేల్ కోరస్ మహిళా బృందగానం, ఆయన నేపథ్య సంగీతం కానీ పాటల్లో కానీ చాలా అద్భుతంగా వినిపిస్తూ ఉంటుంది. ఆ రికార్డింగ్ అప్పుడు ఏ నాణ్యతతో అయితే ఆ గొంతులు ఉంటాయో ఈ వేదిక మీద కూడా అదే నాణ్యతతో వీరు పాడారు. అందుకని వీరికి ధన్యవాదాలు. ఈ రాగాన్ని ఈ పాటకి ఎంచుకోవడానికి ఈ సందర్భం కూడా ఉందనుకుంటాను. నేను సినిమా చూడలేదు, మధ్యలో ఒక చిన్న ఆ కరుణరసం చిప్పిలవలసినటువంటి సందర్భం వస్తుంది ఈ పాట ద్వారా. దానికోసమని ఈ రాగాన్ని ఎంపిక చేసుకున్నారేమో. కానీ ఆయన అన్నది రెండోది కరెక్ట్. బికాస్ నువ్వు పాడుతున్నప్పుడు చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ పాడుతున్నావమ్మా. అది చాలా మంచి లక్షణం. అది పాట పాడడం అది చాలా మంచి లక్షణం. అలా ఈ పాటకు కావాల్సిందే అది, హాయిగా నవ్వుతూ పాడేటటువంటి పాట. అది అలా పాడావు. దానికి ముందు జోహార్లు నీకు. వేరే పెద్దగా నేను తప్పులు చెప్పలేను. అక్కడక్కడ కొంచెం టెంపో మామూలు కంటే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు. చరణం స్టార్టింగ్లో కానీ లేకపోతే సెకండ్ హాఫ్ ఆఫ్ పల్లవి వస్తున్నప్పుడల్లా కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి రిథమ్ మాత్రం. అక్కడక్కడ ఫాస్ట్ అయిపోతున్నాం. 4-5 చోట్ల పిచ్చింగ్ ఇది. దీంట్లో ఏంటంటే ఇబ్బంది, శృతి పల్లవించు ఫస్ట్ నోట్ అది పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియ గానమే. ఆ జంప్ అవుతున్నప్పుడు కనుక కరెక్ట్గా ఆ నోటికి ఇవ్వకపోతే చేరినట్టుంటుంది శృతిలో. ఒకసారి పాడవా పల్లవి. పల్లవించు తొలి రాగమే. పల్లవించు అంటున్నావు కదా, వించు. ఆ పంచమం స్లైట్లీ ఫ్లాట్గా ఉందన్నమాట. పల్లవించు ఇది కరెక్ట్. అక్కడ అలా ఆపితే కరెక్ట్గా ఉంటుంది. పాడుతున్నప్పుడు కరెక్ట్గా రావాలి. పల్లవించు తొలి రాగమే ఇది 100%. నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే, రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం. ఇది ఒక సంగతి అంటున్నావు చివరన. అదేంటో సంగతి ఒకసారి పాడు. రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం. చాలా అంటే నువ్వు పాడిన తప్పని నేను అన్న, కానీ ఉండవలసిన దానికంటే చాలా ఎక్కువ సంగతులు వచ్చేసాయి. నా పయనం అంతే అని కొంచెం ఎక్స్ట్రా అంటున్నావు. జస్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆవిడ పాడింది ఏంటని వినండి. అది ఎక్కువ సంగతి రావడం వల్ల అది డీటెయిల్స్ తెలియట్లేదు. ఇలాంటి పాటలు ఇంత చక్కగా రాసిన సామవేద షణ్ముఖ శర్మ గారు మొత్తం ఆధ్యాత్మికంలోకి మారిపోయి భక్తి రసంలోకి వెళ్ళిపోయి ఆయన చెప్పే ప్రవచనాలు కానీ ఆయన ధార్మిక సంస్థలకు చేస్తున్న సేవ కానీ అసాధారణమైనటువంటిది. ఇది మొదట సినిమా కవిగా జర్నలిస్ట్గా మొదలెట్టి సినిమా కవిగా వచ్చి ఆ తర్వాత హీ హ్యాస్ బికమ్ ఇవాళ చాలా మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రవచనకర్తగా ఆయనకు చాలా మంచి పేరున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత గాయని మణిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతోటి ప్లీజ్. అందరికీ నమస్కారం. సుప్రజ ఎంపిక చేసుకున్న పాట రచన డాక్టర్ నారాయణ రెడ్డి గారు, సంగీతం ఓపీ నయ్యర్, గానం జానకమ్మ. నీరాజనం సినిమా నుంచి గల్లు గల్లున గుండె జల్లున. ఘల్లు ఘల్లునా గుండె చల్లనా పిల్లయిడు తుళ్ళి పట్టది మనసు తీరాగా మాటలాడగా మౌనం ఎందుకన్నది. ఘల్లు ఘల్లునా గుండె చల్లనా పిల్లయిడు తుళ్ళి పట్టది మనసు తీరాగా మాటలాడగా మౌనం ఎందుకన్నది.
తనువూగెను ఈ సంధ్యా సమీరాలలో అనురాగమే తల ఊపెను నీలాకాశ తీరాలలో క్షణమాగక తనువూగెను ఈ సంధ్యా సమీరాలలో అనురాగమే తల ఊపెను నీలాకాశ తీరాలలో ఘల్లు ఘల్లునా గుండె చల్లనా పిల్ల ఇడుతుళ్ళి పడ్డది ఓ మనసు తీరాగా మాటలాడక మౌనం ఎందుకన్నది ఘల్లు ఘల్లునా గుండె చల్లనా పిల్ల ఇడుతుళ్ళి పడ్డది హో మనసు తీరాగా మాటలాడక మౌనం ఎందుకన్నది కలగీతమై పులకించెను నవ కళ్యాణ నాదస్వరం కథ కానిది తుదిలేనిది మన హృదయాల నీరాజనం కలగీతమై పులకించెను నవ కళ్యాణ నాదస్వరం కథ కానిది తుదిలేనిది మన హృదయాల నీరాజనం ఘల్లు ఘల్లునా గుండె చల్లనా పిల్ల ఇడుతుళ్ళి పడ్డది మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది ఘల్లు ఘల్లునా గుండె చల్లనా పిల్ల ఇడుతుళ్ళి పడ్డది మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది లల్లల్లల్లల్లా లల్లల్లల్లల్లా లల్లల్లల్లల్లల్లల్లా ఆ లలలలలా హో లల్లల్లల్లల్లా లల్లల్లల్లల్లల్లల్లా ఓ లలలలలా లలలలలా లలలలలలలా. గల్లు గల్లున అన్న వాక్యం ఎన్నిసార్లు పునరావృతమైందో అన్నిసార్లు వేరే వేరేగా పాడి అన్ని మెలికలు తిప్పగలిగావు పాటని. పాట దారిలో ప్రయాణిస్తూనే గాడి తప్పకుండా అన్ని మెలికలు తిప్పినా పాట ఎందుకు అందంగా ఉంటుందంటే నీ గొంతు బంగారం కాబట్టి, మేలిం బంగారం మెలికి తిరిగిన అందమే కాబట్టి. థ్యాంక్స్ సార్. ముందు వాయిస్ టింబర్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. అక్షరాలన్నీ స్పష్టంగా వినిపించేటటువంటి ఒక షార్ప్నెస్ ఉంది నీ గొంతులో. దట్స్ అన్ అడ్వాంటేజ్ ఫస్ట్, అండ్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఎవరైనా మ్యూజిక్ తెలియని వాళ్ళకు కూడా ఈ సంగతి ఇలా ఉంటుందని నీ ఎడం చేతి చూపిస్తున్నావు అనమాట. లిజన్ టు మీ ప్లీజ్, దిస్ ఇస్ దిస్. కళ్ళు కళ్ళునంటే ఇలా ఉండాలి, చల్లు చల్లునంటే ఇలా ఉండాలి అని ఏదో వేదం చెప్పినట్టు చెప్తున్నావు అనమాట. అది కావాలని చెప్తే వచ్చేది కదా, అనుకోకుండా మనం ఇప్పుడు అనుకోకుండా అన్నప్పుడు నా చేయి ఎందుకు ఇలా రావాలి, అనుకోకుండా ఇలా మాట్లాడవచ్చు కదా. అది అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు, మనకు తెలియకుండా వచ్చేటటువంటి ఒకటి. అది అందంగా ఉంది చెప్తున్నప్పుడు. చాలా మైనర్ ఫైన్ ట్యూనింగ్స్ ఉన్నాయి, అవన్నీ పక్కన పెడితే ఇట్ వాజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఆవిడ ఏమేమి చేశారో అన్ని వెరైటీస్ ఆఫ్ ఇంప్రవైజేషన్స్ అన్నీ కనిపెట్టావు, అన్నీ చేసావు. ఈ సంధ్యా సమీరాలలో అలాంటివి పట్టుకొని చివరిన లల్లల్లల్లాలో ఎన్ని వేరియేషన్స్ ఆవిడిచ్చారు, అన్నీ చేశావు నువ్వు. ఒక చిన్న విషయాన్ని మాత్రం ఎందుకు పట్టుకోలేకపోయే పాటలోని మధ్యలో ఒక పికప్ హో 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 అని వదిలేస్తున్నావు నువ్వు. కళ్ళు గల్లునా గుల్లడడ్డ పిల్ల ఈడు తుళ్ళి పడ్డది. ఆ ల్యాండింగ్ నోట్ ఎప్పుడు కరెక్ట్గా రావట్లేదు. నువ్వు పాడు మళ్ళీ, జస్ట్ సింగ్. ఘల్లు ఘల్లునా గుండె చల్లనా
పిల్ల ఈడు తుళ్ళి పడ్డది ఈ ఈ అది 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 వినిపించట్లేదు, నువ్వు లేటుగా వస్తున్నావు అక్కడికి. పిల్ల ఈడు తుళ్ళి పడ్డది అని అర్లీగా వచ్చాయి. ఈ ట్రై చేయను. పిల్ల ఈడు తుళ్ళి పడ్డది మనసు తీరగా. అది ఎక్కడొచ్చినా సరే ఆ పికప్ మాత్రం అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అది లేకపోతే ఓపెన్ ఎయిర్ స్టాంపే ఉండదు. ఇది ఓపెన్ ఎయిర్ గారిది ఒక టిపికల్ స్టాంప్ అనమాట. ఆ పంజాబ్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ మధ్యలో ఆ క్యాషూస్, తర్వాత ముఖ్యంగా ఫ్లూట్ క్లారినెట్ ఆయన వాడే పద్ధతి తమాషాగా ఉంటుంది. ఈ పాట మేము ముంబైలో రికార్డ్ చేసినప్పుడు ఆయన ఎప్పుడు వయలిన్స్ ఇవన్నీ లైవ్గా చేసే వ్యక్తి. కీబోర్డ్స్ మాత్రమే వాడారు, ఫ్లూటు, క్లారినెట్, కీబోర్డ్స్ ఇవే వాడారు. మామూలుగా గిటారు, బేస్ గిటార్ అన్నీ ఉన్నాయి. ఆయన ఇది బిగినింగ్ అన్నమాట ఈ కంప్యూటరైజ్ చేయడం, దాంట్లో అన్ని రకాల సౌండ్లు వస్తాయని నన్ను తీసుకెళ్ళి ఆయన వింతగా చూపించారు నాకు. బాలుజీ ఇస్మే సబ్ హై, వయలిన్ హై, సబ్ సబ్ బజా సక్తే హై, సి దిస్ కీబోర్డ్ హ్యాస్ ఎవ్రీథింగ్ అని. ఆ రోజులు అలా ఆ బిగినింగ్ డేస్లో అలా ఉండేదన్నమాట. ఆయనకు లైవ్ ఎందుకు వాడలేదని మేము అడుగుతామేమోనని ఆయన ముందుగానే తీసుకెళ్ళిపోయి, ఎందుకంటే వీఆర్ సో యూజ్ టు హిస్ లైవ్ సచ్ ఏ లవ్లీ మ్యూజిక్. ఎంత గొప్ప కంపోజరు. సింపుల్ అండ్ వెరీ స్వీట్ సాంగ్. అందరు తెలియకుండానే ఈ పాటతో పాటు అలా కదిలిపోతారనమాట. ఆ ఫాక్స్ ట్రాట్ నోట్ వస్తేనే ఆ డబ్బులు దిన్ తక్ దిన్ తక్ దిన్ తక్ దిన్ తక్ అనేది అది మొంతమావిడ అంటారు. దాన్ని ఎందుకని క్యాషూస్ అన్నారో తెలియదు అనమాట. టిట్టి ఏదో అని అడగ ఒకసారి వాయించండి సరదాగా, అందరూ ఊగుతారో లేదో చూద్దాం. మేఘాల మీద సాగాలి, అనురాగాల రాశిని చూడాలి, నీ పదం పాడుతూ రకాలి, నువ్వు కదం తొక్కుతూ రకాలి. ఆపరా బేట ఆప్. ఇది ఈ పాట రికార్డ్ చేయడానికి ముందర చేసిన పాట రమేష్ నాయుడు గారిది. అయినా ఓపెన్ ఎయిర్ గారి బాణీలో చేయాలని చేసిన పాట. పక్కాగా ఓపెన్ ఎయిర్ పాట లాగానే ఉంటుందన్నమాట. దేవదాస్ సినిమాలో పాట. ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆన్ అదర్. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ గుడ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఆ బాణీని అనుకరించకుండా అనుసరించడం మంచిది. బాగుంది పాట. ధన్యవాదాలు. ఓకే, వదిలేవరా నాన్న అన్నట్టు. మహిత దామ, ప్లీజ్ వెల్కమ్ మహిత. అందరికీ నమస్కారం. మహిత ఎంపిక చేసుకున్న పాట సంగీతం రచన దేవిశ్రీ ప్రసాద్, గానం సుమంగళి. ఒక ఊరిలో ఉన్న సినిమా నుంచి చందమామ ఒక్కటే. హే చందమామ ఒకటి సరదాగా నేలకొచ్చినాదంట, ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చినంట, ఆ ఇంద్రధనుసునే తీసి చీరల్లె చుట్టినాదంట, ఈ లోకమంత మరి తన మెరుపులతో వెలుగు నింపెనంట, తన మాటల్లోనా ముత్యాలేనంట, తన చూపుల్లోనా ఉందో చలిమంట, ఓ కలల రాణిగా వెలుగుతున్న గుమ్మ ఎవరు తెలుసా? హే తకిడ తకిడ తకజు, ఆ చందమామ నేనే, తకిడ తకిడ తకజు, నడిచే బాపు బొమ్మ నేనే, తకిడ తకిడ తకజు, ఆ చందమామ నేనే, తకిడ తకిడ తకజు, నడిచే బాపు బొమ్మ నేనే. హే చూసి చూసి అందమే నన్ను కోరనే, ఉండాలని నాతో
కలిసి మెరిసి నా అడుగులలోన మరుమల్లెలు పూసే నా నవ్వులలోన సిరిమువ్వలు ఎగసి వరదల్లి యవ్వనం పొంగుతున్న పూలవాన ఎవరు తకిట తకిట తకజుం ఆ ముద్దు గుమ్మ నేనే తకిట తకిట తకజుం నడిచే బాబు బొమ్మ నేనే తకిట తకిట తకజుం ఆ ముద్దు గుమ్మ నేనే తకిట తకిట తకజుం నడిచే బాబు బొమ్మ నేనే ధన్యవాదాలు. ఒక ఊరిలో 8 పాటలుంటే 7 పాటలు నేను రాశాను. ఒక పాట దేవశ్రీ ప్రసాద్ గారు రాయడం జరిగింది. ఇది ఎలా జరిగిందంటే, ఈ పాట బాణీ పంపినప్పుడు సంగీత దర్శకులు వారికి వచ్చిన పదాలు ఏవో వేసి పాట ట్యూన్ పంపుతూ ఉంటారనమాట. అయితే ఇదే పదాలతో నాకు ట్యూన్ వచ్చింది. అప్పుడు నిర్మాత అడ్డాల సంటి గారితో అన్నాను, ఇదే పదాలు అయితే ఇంతకన్నా ఎక్కువ నేను రాయలేనేమో అండి, ఖచ్చితంగా దేవశ్రీ ప్రసాద్ గారు మంచి భావుకతతో రాశారు, అదే కొనసాగింపుగా చరణం కూడా వారు రాస్తే వారి మనసులోంచి పుట్టిన పాట అవుతుంది కనుక వారి చేత రాయించండి అంటే అది దేవశ్రీ ప్రసాద్ గారి చేత రాయించడం జరిగింది. అద్భుతంగా రాశారు ఆయన. స్వరస్థానాల గురించి కానీ ఉచ్చారణ గురించి కానీ ఎక్కువ ఫిర్యాదులు లేవనే భావిస్తున్నాను. ముఖ్యంగా ఎక్కడ డిఫికల్టీ వస్తుందంటే, వాళ్ళ హార్మనీ పాడుతున్నప్పుడు జనరల్గా మీరు అవతల వాళ్ళు పాడేవాళ్ళు ఇలాంటి చోట కొంచెం అటు ఇటు వెళ్ళడం జరుగుతుంది. బట్ క్లీన్గా పిచ్లో ఉందన్నమాట నువ్వు పాడింది. వాడు పాడిన హార్మనీతో పాటు నువ్వు పాడింది ఇట్ వాస్ పక్కాగా పిచ్లో ఉన్నట్టు అనిపించింది. దట్ వాస్ వెరీ నైస్. అండ్ ఇస్ జనరలీ నేను చెప్పాను కదా, దెర్ ఈస్ ఎ మ్యాస్కులినిటీ ఇన్ యువర్ వాయిస్. నీ వాయిస్కి తగినట్టుగా కొన్ని పాటలు చేయాలి. అలా చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. యూ హ్యావ్ సచ్ పవర్ఫుల్ వాయిస్. ఆ వాయిస్కి తగినట్టుగా కొన్ని పాటలు కనుక చేయగలిగితే చక్కగా నప్పుతుంది నీ వాయిస్కి. ఈ పాట నువ్వు పాడిన పద్ధతి మాత్రం నాకు నచ్చింది, బాగుంది, అంతే సంగతులు. థ్యాంక్ యూ సార్. వెళ్ళిరా. ఓకే. అఖిల దా తల్లిదా. అందరికీ నమస్కారం. అఖిల ఎంపిక చేసుకున్న పాట రచన కృష్ణ చైతన్య, శ్రీమణి, సంగీతం సన్నీ ఎంఆర్, గానం షెఫాలి ఆల్వేస్. స్వామిరారా అన్న సినిమా నుంచి లైఫ్ అంటే పెద్ద చేజురా అనే పాట పాడబోతోంది అమ్మాయి. చప్పటి కూడా చెప్తాను నేను. లైఫ్ అంటేనే పెద్ద చేజురా, పైసా ప్యార్ పైన మోజు యారో మారో. లైఫ్ అంటేనే పెద్ద చేజురా, పైసా ప్యార్ పైన మోజు యారో మారో. లేనే లేదు మలుపే, రానే రాదు అలుపే, తెగువే తోడుంటే ప్రమాదమైతే కాపు కాసి ఉందే. అంతం లేని పరుగే తీరం చేరు వరకే, ఊరంతా ఊరికే ప్రేమంటే ప్రాణమిచ్చు చోరుడైనా యారో మారో.
తుఫాను గాలి ఎగిరిపోతుందే నీ గుండెలో ఈ ప్రేమకే కలాల చెల్లుబాటు లేదంటే భయముని తరిమిన వాడైతే బలమే చూపించాలంతే క్షణముకు విలువుందనుకుంటే ప్రాణాలే పనంగా పెట్టేయి వెనక్కి చూడకుండా చెక్కేసేయి లైఫ్ అంటేనే పెద్ద చేదురా పైసా ప్యారు పైన మోజు యారో మారో లైఫ్ అంటేనే పెద్ద చేదురా పైసా ప్యారు పైన మోజు యారో ప్రమాదమైతే కాపు కాసి ఉందే అంతం లేని పరుగే తీరం చేరు వరకే ఊరంతా ఊరికే ప్రేమంటే ప్రాణమిచ్చు చోరుడైనా యారో నేను పాడుతా తీగ కార్యక్రమంలో ఉన్నానా షకీరా బ్రిట్నీ స్పియర్ కాన్సర్ట్లో ఉన్నానా అర్థం కాలేదు కాసేపు నాకు. అద్భుతంగా ఉంది. ముఖ్యంగా తారా స్థాయిలో నువ్వు పాడుతుంటే మేము తారాపదంలో విహరించినట్టు, మందర స్థాయిలో పాడుతుంటే మానస సరోవరంలో విహరించినట్టు రకరకాల ఆలోచనలు వచ్చేసినాయి. ఈ పాట నీ గొంతుకు అద్భుతంగా సరిపోయింది. తర్వాత ఇక్కడ కృష్ణ చైతన్య, శ్రీమణి అని ఇద్దరు పేర్లు ఉన్నాయి పాట రచనలో. ఇలాంటి సందర్భాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటే సాధారణంగా ఒకరికి తెలియకుండా ఒకరికి ట్యూన్ పంపించి పాట రాయమని ఇద్దరు రాసిన దాంట్లో ఆ చరణం ఈ చరణం ఏరుకుని దానికి దర్శకులు, సంగీత దర్శకులు కొన్ని లైన్లు కలిపి ఆ పాపం మళ్ళీ మా మీద పడకూడదు రచయితల మీదకే తోసేద్దామని ఆ రచయితల పేరును మాత్రం వేసినప్పుడే సాధారణంగా ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. అలాగే జరిగి ఉండొచ్చు అని ఈ పాటకు ఊహిస్తున్నాను. కానీ మంచి ప్రదర్శన ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ పాటకి నీ ఆహార్యానికి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఎంతో టైం సేవ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇట్ వాస్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జస్ట్ గెట్ లాస్ట్. కృష్ణప్రియ, ప్లీజ్ వెల్కమ్ కృష్ణప్రియ లేడీస్. అందరికీ నమస్కారం. కృష్ణప్రియ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం కార్తీక్, శ్రేయా ఘోషాల్. వర్షం సినిమా నుంచి కోపమా నా పైన. కోపమా నా పైన ఆపవా ఇకనైనా, అంతగా బుసకొడుతుంటే నేను తాళగలనా? చాలులే నీ నటన సాగదే ఇటు పైన, ఎంతగా నసపెడుతున్నా లొంగిపోనలనా? దరి చేరిన నెచ్చలి పైన దయ చూపవ కాస్తైనా, మన దారులు ఎప్పటికైనా కలిసేనా? తడిగా కరగవా కనికారంగా కుదురుగా కడదాకా కలిసి అడుగేయవుగా, కనుల వెనకే కరిగిపోయే కలవి గనుక నన్ను
గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావో నువ్వు గొడుగున ఎగరేస్తావే జడివానా హో, 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 కోపమా నా పైన ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా హో. హో, తిరిగి నిన్ను నా దాకా చేర్చినది చెలిమేగా మనసులోని చెలియ బొమ్మ చెరిపినా చెరగదు గనుక సులువుగా నీలాగా మరిచిపోలేదింకా మనసు విలువ నాకు బాగా తెలుసు గనుక ఎగసేయల ఏనాడైనా తన కడలిని విడిచేనా వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా హో, 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 హో. హా, కోపమా నా పైన ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా హో. తాలిరే తరినానా, తాలిరే తరినానా, తాలిరే తరినానే తందనాననరే. హై. ఓ, 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 ధన్యవాదాలు. సంగీతపరంగా నువ్వు ఎలా పాడావు అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఒక్కళ్ళే పాడినప్పుడు డ్యూయట్ ఎంచుకోవడంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే మనమే బౌలింగ్ చేసి మనమే బ్యాటింగ్ చేసినట్టు ఉంటుంది. మనం ఇలా ఇసిరి పరిగెట్టుకుని వెళ్ళి ఆ బాల్ మనమే కొట్టుకోవాలన్నమాట. ఆ క్రమంలో ఇద్దరి మధ్య ఉండే ఒక అందమైన సంవాదం, నా మీద నీకు కోపమా, ఇప్పుడు ఈసారికి వదిలేయచ్చు కదా అంటే నిన్ను వదిలేస్తే కష్టం, నువ్వు చాలా ప్రమాదం అని అబ్బాయి చెప్పడం, ఆ సంవాదంలో ఉన్న అందం మిస్ అయిపోద్ది. ఈ లైన్ పాడి వెంటనే ఆ లైన్ పాడి అలా చేయడం వల్ల ఆ ఎంపిక కొంచెం ఈసారి వచ్చే భాగాల్లో చూసుకోవాలి. మిగిలిందంతా బాగానే ఉంది. థ్యాంక్ యూ. Second half was very good. First half was not very good. ఫస్ట్ హాఫ్ అంతా ఫస్ట్ పల్లవి ఫస్ట్ చరణం కూడా స్లైట్లీ షార్ప్గా ఉందన్నమాట. శృతి అటు ఇటు కాకుండా వీళ్ళని కూడా వార్న్ చేశాను నేను. మీరు ఫస్ట్ పాడుతున్న దాన్ని ఆ శృతిని తీసుకుని వీళ్ళు కూడా అలాగే పాడడం మొదలెట్టేశారు. ఐ సెడ్ ప్లీజ్ లిసన్ టు ది కీబోర్డ్ అండ్ దెన్ మీరు మీరు మీ మీ పద్ధతిలో పాడండి అని వాళ్ళకి నేను సైన్ చేశాను. బట్ ఐ డోంట్ నో హౌ ఫ్రమ్ ది సెకండ్ చరణం యు ఆర్ పర్ఫెక్ట్లీ ఇన్ ది సింక్, ఇన్ ది శృతి పక్కా. నాకు ఐ లైక్ దీస్ షార్పర్ వాయిసెస్ వైర్, ఎందుకంటే నేను అక్షరం అంటే నాకు చాలా ఇష్టం. అక్షరం నీట్గా వినపడుతుంది, క్లీన్గా వినపడుతుంది, శుభ్రంగా వినపడుతుంది. అలాంటి వాయిస్ అనమాట. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. కంచి కామకోటి పీఠాధిపతులైనటువంటి జయేంద్ర సరస్వతి స్వామివారు, శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి గారు నిత్యపారాయణ శ్లోకాలు చేయించారు. ఇది ఇట్స్ నాట్ ఫర్ సేల్. ఆన్లైన్ కావాలంటే మీరు తీసుకొని ఎలా సంపాదించవచ్చు అని కొనుక్కోవడం కాదు, తెలుస్తుంది మీకు. ఇది వీటన్నిటిని పిల్లలకి ఇమ్మని చెప్పి సోదరుని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇవ్వండి నిత్యపారాయణ శ్లోకాలు. ఐదు వారాలుగా నా మాటలు భరించినందుకు, వాళ్ళ పాటలు విని తరించినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చి స్థిరపడిన ప్రవాస భారతీయుల జీవితాలను ప్రతిబింబిస్తూ
కొన్ని స్టాంజాస్ రాయడం జరిగింది. ప్రవాస భారతీయం ప్రశంసనీయం కడు ప్రశంసనీయం, ప్రవాస భారతీయం ప్రపంచానికే ఆదర్శప్రాయం. అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ ఉండే విలువల నెరిగి ఇక్కడికొచ్చి కష్టము మరిగి కష్టములోనే కండలు కరిగి వేదనలోనే వెన్నులు విరిగి ఎన్నిటినో నేర్చి ఎన్నిటికో ఓర్చి ఎన్నెన్నో అనుభవాలు మాలలుగా కూర్చి తెలుగు తల్లి కలంకరించే ప్రవాస ప్రజలకే ఈరోజు నీరాజనాలు, ఈరోజు నీరాజనాలు. పొట్ట చేత పట్టుకుని గట్టులెన్ను దాటుకుని పశ్చిమానికొచ్చిన తొలినాళ్లలో పట్టుమని 10 మంది తెలియని ఆ వేళలో ఒంటరిగానే వంటలు ఒంటరిగానే తంటాలు ఒంటరితనంతోనే అలా జంట కట్టిన గంటలు కంటి చెమ్మ వెంట నుండి ఓదార్చిన పూటలు ఎలా మరచిపోగలరు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎప్పటికీ వదలరు ఆ గురుతులు ఏ ఒక్కరు ఆ ఒక్కొక్కరికి ఈరోజు నీరాజనాలు ఈరోజు నీరాజనాలు అర్ధరాత్రి రింగుమన్న ఫోనుతో అమ్మకేమైందని నాన్నకెలా ఉందని జల్లుమన్న గుండెతో ఒక్క క్షణం ఊపిరాపి అరక్షణాన ఫోను తీసి అంతా సరిగా ఉంటే అప్పుడే ఊపిరి పీల్చి నిదురించిన కన్నులకి పరితపించు ప్రాణాలకి ఈరోజు నీరాజనాలు ఈరోజు నీరాజనాలు పట్టుదలే పొట్ట నింపగా పంతములే గొంతు తడపగా దిగులు హాయి అని తెలియక పగలు రేయి పని వదలక సాధించేదాకా కొనసాగించిరి ప్రయత్నం సాహో అని మీకే ప్రణమిల్లెను ఈ ప్రపంచం అమెరికాను మెప్పించిన ఘనులారా అంతులేని విజయాల గనులారా తెలుగు మణులారా హ్యాట్స్ ఆఫ్ మీకు హ్యాట్స్ ఆఫ్ అందుకోండి గుండెలోతు నుండి అందజేసే హ్యాట్స్ ఆఫ్. ఎంత చక్కగా చెప్పాడో నిజంగా. అది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ గుండె తడువుకుని ఒకసారి నిమురుకుని ఒకసారి మళ్ళీ కళ్ళు చెమర్చిన కళ్ళని తుడుచుకోవడం కూడా నేను చూస్తున్నాను. నిజమే, సాధారణమైన విషయం కాదు. ఎంత దూరం నుంచో ఎక్కడి నుంచో వచ్చిన ప్రతి వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ చెట్లకు డాలర్లు కాస్తాయని. అసలు ఆ ముందు ఆ విత్తనాన్ని నాటడానికి పడ్డ కష్టాలు, దానికి నీరు పోయడానికి పడ్డ ఇబ్బందులు ఎన్ని ఉంటాయో చాలామందికి తెలియదు. అవన్నీ భరించి ఇవాళ ఒక భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళకి కూడా అమెరికా ప్రభుత్వం చేత ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారంటే దానికి కేవలం మీ కృషి తప్ప మరొకటి లేదు. ఆ ఘనతంతా మీదే, మీ శ్రమదే, మీ చెమటదే. మేము చాలా గర్వపడుతున్నాం మీ ముందర ఈ కార్యక్రమాన్ని చేయడానికి.
సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం, స్వస్తి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయుంచయ్య దేవ, నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ. చందమామ రాతిరేల కదిలినే, పరాల రెక్కలన్నీ పరిచి నేలు చీరినే. మెరిసింది మేఘం మేఘం, మురిమింది మేఘం మేఘం, వర్షించే మేఘం వచ్చింది. ఘన ఘన ఘల్ ఘల్ మూవలై మోగింది నాలో నీ రాగం. టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు, గాలివాన హోరు జల్లులు. ఏటిలో చేపలు చేతిలో పాపలు, చెంగుమన్న నీటి జింకలు. ఉండేదీరాముడొకడు ఊరక చెడి పోకే మనస. ఉండేదీరాముడొకడు